నిర్మల్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు పూర్తిగా నిలిచిపోయాయి. గత 2 నెలలుగా వేతనాలు అందకపోవడంతో మున్సిపల్ కార్మికులు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. దీంతో పట్టణంలో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. కార్మికులు చేస్తున్న నిరసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం అందుకున్న మున్సిపల్ కమిషనర్ కార్మికులతో చర్చలు జరిపారు. 1 నెల వేతనం వెంటనే చెల్లిస్తానని ఆయన హామీ ఇచ్చినా కార్మికులు మాత్రం ససేమిరా అన్నారు. 2 నెలల వేతనం ఒకేసారి చెల్లించే వరకు విధుల్లోకి రామని తేల్చి చెప్పారు. దీంతో కార్మికుల సమ్మె విరమణపై ఎటువంటి పరిష్కారం దొరకలేదు. ఈ సమస్య ఇంకా ససేమిరా అంటూ కొనసాగుతూనే ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, 1 నెలకి సంబంధించిన వేతనాలు ఇస్తానన్నప్పటికీ కూడా పారిశుద్ధ్య కార్మికులు తలొగ్గినట్లు లేరు కదా. ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏంటి అసలు? నిర్మల్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు అయితే నిరసన దిగడం జరిగింది. 2 నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడం లేదు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తూ ఈ రోజు విధులను బహిష్కరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా వాళ్ళు తమకు వేతనాలు రావడం లేదని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పుడు కూడా అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో వాళ్ళు మూకుమ్మడిగా విధులను అయితే బహిష్కరించి వాళ్ళు మున్సిపల్ కార్యాలయం ఎదుటైతే నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. 2 నెలలుగా మాకు వేతనాలు ఇవ్వడం లేదు. కొద్ది రోజుల్లో దసరా పండుగ రానుంది కాబట్టి తెలంగాణలో అత్యంత పెద్ద పండుగ భావించే దసరా పండుగ రానున్న నేపథ్యంలో తమకు అవసరాలు ఉంటాయి కాబట్టి పండుగ వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు, మాకు వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే వెంటనే మున్సిపల్ కమిషన్ కూడా రంగంలో దిగి ఈ రోజు 1 నెల వేతనాలు ఇస్తాము, మరో వారం గడువు ఇస్తే మిగతా నెల రోజుల అమౌంట్ కూడా చెల్లించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ చెప్పినప్పుడు కూడా పారిశుద్ధ్య కార్మికులు వినలేదు. మాకు 2 నెలల వేతనాలు జూలై ఆగస్టు వేతనాలు 2 నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఆ 2 నెలల వేతనాలు ఇస్తేనే మేము విధుల్లోకి చేరుతాము. ఇప్పుడు 1 నెల వేతనం ఇచ్చి మళ్ళీ దానిని అదే పెండింగ్ పెడతారు. ఈ నెల వేతనం మాకు సరిపోదు, ఖర్చులు ఉన్నాయి, పండుగ ఉంది కాబట్టి 2 నెలల వేతనాలు ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. విధులను అయితే బహిష్కరించి వాళ్ళైతే మున్సిపల్ కార్యాలయం అయితే నిరసన చెల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కమిషనర్ కూడా ఉన్నతాధికారులతో మాట్లాడతాను, వీలైతే 2 నెలల వేతనాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాను, కానీ ఇప్పుడైతే 1 నెల వేతనం ఇవ్వడానికైతే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం అయితే కార్మికులతో చేస్తా ఉన్నారు. అయితే కార్మికులు మాత్రం వినడం లేదు. వెంటనే మాకు 2 నెలల వేతనాలు ఇవ్వాలని అయితే వాళ్ళు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భువన, అయితే శ్రీనివాస్, ముఖ్యంగా చూసుకుంటే ఈ పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించడం పట్ల చెత్త కూడా బాగా పేరుకుపోయింది, మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. దీనివల్ల స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అక్కడున్న స్థానికులు ఏమంటున్నారు అసలు? గత కొద్ది రోజులుగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం వల్ల మేము విధులను బహిష్కరిస్తున్నామని వీళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ప్రధానంగా చెత్త ఎక్కడికక్కడికి పేరుకుపోయడం జరిగింది. కాలనీలలో మురికి నీరు పారిశుద్ధం చేయకపోవడం, అదేవిధంగా ఇంటి పరిసర ప్రాంతాల్లో వేసినటువంటి చెత్తను వీళ్ళు తీయకపోవడంతో రోడ్లపైన కూడా చెత్త అనిపిస్తున్నటువంటి విజువల్స్ మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ చెత్త పని ఏదైతే పారిశుద్ధ కార్మికులు వెంటనే మీ విధుల్లోకి రాండి, విధులను బహిష్కరించకుండా మీరు ఆందోళన చేయవద్దు అని చెప్పేసి అయితే స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కార్మికులు చెప్తా ఉన్నారు, 2 నెలలు గడిచినప్పుడు కూడా మా కుటుంబ భారం ఇబ్బందిగా మారుతుంది కాబట్టి నిరసన తెలుపుతానన్న, మీ విధులను బహిష్కరిస్తానన్న ప్రభుత్వం దిగివచ్చి అధికారులు దిగివచ్చి మాకు వేతనాలు ఇస్తారు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అయితే ఇటు మున్సిపల్ కార్మిక సంఘ నాయకులతోటి ఇటు కమిషనర్ అయితే చర్చలు జరుపుతా ఉన్నారు. విధులకు వచ్చే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. లేని పక్షంలో అయితే ఎక్కడికక్కడ అయితే చెత్త పేరుకుపోయి కంపు వాసన వస్తున్నటువంటి పరిస్థితి అయితే మున్సిపల్ పట్టణంలో అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి స్థానికులు కూడా కోరుతా ఉన్నారు, వెంటనే ఉన్నతాధికారులు స్పందించి కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలను త్వరగా ఇప్పించే ప్రయత్నం చేసి పారిశుద్ధ కార్మికులను విధులకు వచ్చే విధంగా చూడాలని చెప్పేసి అయితే స్థానికులు కోరుతా ఉన్నారు. అయితే 2 నెలల వేతనాన్ని ఇప్పించే విధంగా కమిషనర్ చర్యలు తీసుకుంటున్నారా శ్రీనివాస్?
ప్రధానంగా కమిషనర్ చెప్తా ఉన్నాడు, ఒక నెల వేతనం అయితే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు సాయంత్రం కల్లా ఒక వేతనం నేను ఇప్పించే ప్రయత్నం చేస్తాను. 15 రోజులు గడువు ఇస్తే మరొక నెల వేతనాలను ఇప్పించే ప్రయత్నం చేస్తాను అని కమిషనర్ చెప్తా ఉన్నాడు. 15 రోజులు అనేసరికి పండుగ వెళ్ళిపోతుంది, దసరా పండుగ ఇంకా 15 రోజుల్లోపే ఉంది కాబట్టి మాకు 2 నెలల వేతనాలు కావాలి. మాకు ఇంటికి సంబంధించినటువంటి బట్టలు కొనుక్కోవడానికి కావచ్చు, పండుగ సంబంధించినటువంటి వస్తువులు తీసుకువచ్చడానికి కూడా మాకు డబ్బులు అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి 2 నెలల వేతనాలు ఇప్పించండి అని వాళ్ళు ఆవేదనగా వాళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కమిషనర్ చెప్తా ఉన్నాడు, తన చేతుల్లో మాత్రం 2000 వేతనాలకు సంబంధించినటువంటి లేదు, ఒక నెల వేతనం అయితే ఈ రోజు సాయంత్రం కల్లా ఇప్పించే ప్రయత్నం చేస్తాను. మరొక గడువు ఇస్తే, మరో 15 రోజులు గడువు ఇస్తే నేను ఉన్నతాధికారులతో మాట్లాడి మరో నెల వేతనాలు ఇప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పేసి అయితే కమిషనర్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కడుపులో అందరూ ఒక్కోడు సార్, ఉద్యమంలో కూడా కడుపులో ఉన్నది. టార్గెట్ చేస్తే కడుపులో అందరూ ఒక్కోడు సార్, ఉద్యమంలో కూడా కడుపులో ఉన్నది.